ఆవిడ సింధువాడ మదరు నారగాని వెంకట శివనాగలక్ష్మి గారు అనారోగ్య కారణాల వల్ల ఈ లోకానికి దూరం అవడం జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ మనం దాన్ని ధైర్యంగా తీసుకొని ఈ క్రతువు నిర్వహణలో ఆవిడని మొదటిగా భాగస్వామిని చేయటం అనేది మన అందరి యొక్క బాధ్యతగా నేను భావిస్తూ ముందుగా పూలమాలతో సత్కరించామని మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. సింధుకి ఆ తల్లి లేని లోటు లేకుండా మేడంని ఆ పాత్ర వహిస్తారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్న రోజు. సో మేడంని ఆ పూలమాలతో ఆమెను అలంకరింపజేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే, కాసిన పూలు ఇవ్వమ్మ నాకు. ముందు ఆమెకి మదరు ఫాదర్ ఇక్కడ ఉన్నారు. మీరు పూలు సమర్పించిన తర్వాత కార్యక్రమాన్ని ఈ విషయాన్ని నేను భావిస్తున్నాను. ఆవిడ చీర రేఖ తాంబూలంతో మేడం గారు సత్కరించారు. అమ్మ మీరు కూడా వేశారు పూలందరూ. నువ్వు కూడా వేసావమ్మా చెల్లి, ఇవ్వు. నువ్వు వేసావా? దండం పెట్టుకోండి. ఓకే, ఈ సందర్భంగా ఆమె ఆత్మ శాంతియుతంగా ఒక్క నిమిషం ఇష్టదేవుని ప్రార్థించుకొని ఒక నిమిషం ఆవిడ ఆత్మ. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి, అందరూ కూర్చోండి సార్. నేను ఇలాంటి పిల్లల కోసం ఎదురు చూస్తున్న విలువ లేనటువంటి సోకులు, సౌందర్యాలు, సరదాలు, అమ్మా నాన్న మాటకి విలువ లేనటువంటి జీవితాలు, అవి ఏ మేరకు సక్సెస్లో నాకు అర్థం కాదు. కాకపోతే ఇందాకన్నానే, ఏదో చిన్న చిన్న విషయాల దగ్గర లోటుపాట్లు చేసుకొని జీవితాలు పాడు చేసుకోవద్దు. తెలిసి తెలియని వయసులో చేసే తప్పిదాలు జీవితాన్ని బాధల్లో నెట్టేస్తాయి అని చెప్పేసి, అలా కాకుండా తల్లిదండ్రుల మాట విని ఎవరైతే చక్కగా ఒక ర్యాంక్ సంపాదించో, ఒక ఉద్యోగం సంపాదించో, 10 మంది ఎవరన్నా మీ అమ్మాయి వల్ల మేము బాగుపడ్డామండి, మీ అమ్మాయి సంతకం వల్ల, మీ అబ్బాయి సంతకం వల్ల అనే వాళ్ళు ఎవరైనా ఊళ్ళో కనపడితే ఆ టైంలో తండ్రిగా పడే సంతోషం, తృప్తి ఎంత అనేటటువంటిది దాని కోట్లతో లక్షలతో విలువ కట్టలేమని చెప్పేసి అదే ఇందాకన్నాను. ఓకే, మాస్టర్కి ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నా పేరు సింధూరా. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు చదివి ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. ఆ 2 సంవత్సరాలు గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాము. ఫస్ట్ ఇంటర్ చదివింది అవనిగేట్లో మాకు టీచ్ చేసిన సార్స్ కూడా ఉన్నారు ఇక్కడే. వీరాంజనేయులు సారు, పవన్ సార్, రామకృష్ణ సార్ ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ అవనిగేట్లో ఎంట్రీ ఇవ్వగానే, అంటే 10th అయిపోగానే అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ అలా ఊహించుకొని వచ్చాను. చూడంగానే పక్కన ఇట్లే రేకుల షెడ్ ఉంది, మొత్తం లోపల బోర్డులు పెట్టి క్లాసులు చెప్తున్నారు. ఇదేంటి ఏదేదో ఊహించుకొని వచ్చాం. ప్రగతి అంటే పెద్ద ఫేమ్ ఉంది అప్పుడు డిఎస్సికి ఇట్లా అని, కానీ ఏంటి రేకుల షెడ్లోనే చెప్తున్నారు అని ఆశ్చర్యపోయాను. ఫస్ట్ అసలు నమ్మకం లేదు, కానీ జాయిన్ అయ్యాను. మ్యాథ్స్ రాదు నాకు అసలు. 10th కూడా నాకు 9 పాయింట్సే వచ్చాయి మ్యాథ్స్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మ్యాథ్స్ కొంచెం పవన్ సార్ వల్ల నేర్చుకున్నాను. పూర్తిగా కాదు, కొంచెమే, కానీ పర్లేదు. ఇంటర్మీడియట్ ఇట్లా కొట్ట ఫస్ట్ ఇయర్లో 10/10 వచ్చేసింది. సెకండ్ ఇయర్ మాత్రం 10/10 రాలేదు, కెమిస్ట్రీలో పోయింది. కెమిస్ట్రీ బాగానే రాశాను, కానీ కెమిస్ట్రీలోనే పోయింది. మొత్తం కలిపి 9.8 వచ్చాయి. కొంచెం ఫీల్ అయ్యాను అంతే. ఇంకా తర్వాత డిగ్రీ ఫస్ట్ సార్ మాకు ఇక్కడ డిగ్రీ పెడుతున్నా అని మా బ్యాచ్కే చెప్పారు. అందులో 40 acres క్యాంపస్లో ఇట్లా చేద్దామని అనుకుంటున్నాను అని. ఇంకా మమ్మల్ని అడగటం స్టార్ట్ చేశారు సార్, నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటి అని. ఎప్పుడైతే సార్ ఇక్కడ పెడదామని అనుకున్నారో ఇంకా మా నాన్న అప్పటి నుంచి ఏంటి అంటారు కదా, కోతికి కొబ్బరి చిప్ దొరికితే ఏదో అట్లా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. ఇంకా మా నాన్న అట్లా సంతోషపడిపోయారు అనమాట. ఇన్నాళ్ళు ఎక్కడ జాయిన్ చేయాలా అని బాధపడుతున్నాను, ఇప్పుడు అదేం లేకుండా చక్కనట్టు ఇక్కడ ఉండొచ్చు అని. కానీ ఇక్కడ జాయిన్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది. అప్పుడు మా ఊర్లో కొన్ని జాతరల వల్ల అందరు జాయిన్ అయిపోయాము. నేను యోగిత అని, మీకు తెలుసు యోగిత అని ఫస్ట్ జాబ్ వచ్చిన అమ్మాయి, తను ఇంకొక అమ్మాయి, మేము ముగ్గురు మా ఊరు నుంచి. మా ముగ్గురు లోహిత, తనకు కూడా జాబ్ వచ్చింది. ముగ్గురికి వచ్చింది. మా ఊరు నుంచి ముగ్గురం వచ్చాం, ముగ్గురికి జాబ్లు వచ్చాయి. ఫస్ట్ వచ్చింది యోగితాకి, తను ఇప్పుడు రేపల్లె కోర్టులోనే ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తుంది. లోహితాకి కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది, ట్రైనింగ్లో ఉన్నారు విజయనగరంలో, వాళ్ళు త్వరలోనే వస్తారు. మా ముగ్గురికి జాబ్లు వచ్చేసి మేమే ఫస్ట్ లేట్గా జాయిన్ అయింది కూడా. అప్పుడు కొంచెం సార్కి మాకు కొంచెం క్లాష్ కూడా అయింది. ఫస్ట్గా స్టార్ట్ చేస్తే మీరే లేట్ అవుతున్నారు, అందరూ వచ్చేసారని. వాళ్ళు కూడా ఒకరోజు ముందు వచ్చారు, నేనే లేట్గా జాయిన్ అయ్యాను. నేను లేట్గా జాయిన్ అయింది కాక మళ్ళీ నాతో ఒక 9 మందో 8 మందో వచ్చారు ఆ రోజు. ఒక్క పిల్లని జాయిన్ చేయడానికి ఇంతమంది వచ్చారా అని అందరూ అట్లే చూశారు అసలు. కానీ లేట్గా జాయిన్ అయ్యాం. సార్ అప్పుడు అన్నారు, ఇంత లేట్ అయింది కదా, వద్దులే వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళి వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకోండి, ఇట్లా అయితే నాకు కుదరదు అని చెప్పి సార్ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇంక అట్లే నుంచి చూస్తూ ఉన్నాం. అందులోకి మేడం వచ్చారు. సార్ కొంచెం కోపంగా ఉన్నారు, అట్లే ఉంటారులే, వెళ్ళి క్లాసెస్కి వెళ్ళు, ఏం కాదులే మంచి చదువుకో అని అయిపోయారు. ఇంకట్లా జాయిన్ వచ్చింది. ఫుడ్ విషయానికి వస్తే అవనిగేట్లో అస్సలు చాలామంది ఉంటారు. మేము ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ పక్కనే రెంట్. మేము ఒక 6గురు ఉన్నాము. ఫస్ట్ ఇయర్ వాళ్ళు 6గురు, సెకండ్ ఇయర్ వాళ్ళు 5గురు, మేము మొత్తం 11 మెంబర్స్. 11 మెంబర్స్కి ఒకటే వాష్రూమ్. మార్నింగ్ పూట పక్కనే కాలేజ్ వెళ్ళిపోయేవాళ్ళం, కానీ పొద్దున్నే లేచి అట్లా రెడీ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యేది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎక్కడ చూసినా వాష్రూమ్సే, అసలు ఆ ఇబ్బందే లేదు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, మాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు
లేచేసి నేను ఫస్ట్ స్నానం చేస్తాను అని చెప్పుకునేవాళ్ళం అర్ధరాత్రి పూట లేచేసి. కానీ ఇక్కడ అలాంటి భయమేం లేదు, ప్రశాంతంగా లేచి ప్రశాంతంగా చేసుకోవచ్చు మన పనులన్నీ. అది ఇక్కడ బాగా నచ్చింది. మళ్ళీ ఫుడ్ విషయానికి వస్తే అవనిగడ్డతో పోలిస్తే ఇది చాలా బెటర్, అసలు 1000 times చాలా బెటర్. అక్కడ చాలా ఉండేది కానీ ఇక్కడ మీద చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ డిఎస్సి మంది ఉన్నారు కాబట్టి కొంచెం అట్లా ఉండేది. ఇంక ఇక్కడ విషయానికి వస్తే కాంపిటేటివ్ మాకు ఫస్ట్ చెప్పించింది జీకే చెప్పించారు సామ్రాణి సార్. మాకు బాగా గుర్తు, ఫస్ట్ హాలిడే 1 month తర్వాత 2 months తర్వాత హాలిడేస్ ఇస్తారు. ఆ వెళ్ళే ముందు జీకే సార్ని చెప్పించారు. ఫస్ట్ విజయోత్సవం జరిగింది. దుర్గా పవన్ అన్నయ్య నేను సార్ నోటి నుంచి ఎక్కువగా విన్న పదం దుర్గా పవన్ అన్నయ్య. అప్పుడు మా మైండ్లో నాటుకుపోయింది, దుర్గా పవన్ అన్నయ్య లాగా మేము వెళ్ళాలి అని. దుర్గా వాళ్ళు అసలు మేము కూడా దుర్గా పవన్ అన్నయ్యని చూడాలి, ఆయనలాగా అవ్వాలి అని చాలా అనుకున్నాము. ఆ స్టేజ్ మీద సార్ అన్నారనమాట, దుర్గా పవన్ ఇక్కడ ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ తోటి, నువ్వెప్పుడు ఉంటావు అని ఇట్లా చూపించారు. అంటే నువ్వెప్పుడు ఉంటావు ఇక్కడ, నువ్వెప్పుడు ఉంటావు అని ఇట్లా చూపించేవాళ్ళు. ఆ ఫిగర్ నా వైపు పడింది, అన్ఎక్స్పెక్టెడ్గానే ఎట్లానో అట్లా పడింది. అదే మనం ఎందుకు ఉండకూడదు ఇట్లా దుర్గా పవన్ ఉన్నప్పుడు, మన పేరు కూడా అప్పుడు సార్ చెప్తారు కదా సింధూరా అని, మనం కూడా అట్లా ఉండాలి అని అనుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతాను అనుకోలేదు, కానీ ఎప్పుడైనా సరే ఎక్కడున్నా పూర్ణ సార్ చేతి మీదుగా సన్మానం జరిపించుకోవాలి అని అనుకున్నాను. బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను, కానీ ఎందుకో తెలీదు దుర్గా పవన్ అన్నయ్య వల్లే ఫిక్స్ అయ్యే సగం చెప్పాలని. ఎందుకంటే చాలా సార్లు విన్నా నేను సార్ నోటి నుండి, దుర్గా పవన్ అంత పెద్ద చదువు చదివాడు, అట్లా చదివారు, ఇట్లా చేశాడు, ఇది సిఐఎస్ఎఫ్లో వచ్చినా కానీ జాబ్ వదిలేసుకున్నారని చెప్పాడు సార్. అంతగా చదివాడు. నేను కూడా దుర్గా పవన్ అన్నయ్య పేరు ఎట్లా వస్తుందో నా పేరు కూడా అట్లానే రావాలి అని అనుకున్నాను. ఇక్కడ Group 2కి చాలా కష్టపడ్డాం, అది మాకే తెలుసు ఎంత కష్టపడ్డామో. అసలు మా Group 2 బ్యాచ్కి సార్కి తెలుసు ఎన్ని టెస్టులు రాసామో, ఎన్ని క్లాస్లో ఎన్ని పేపర్ డిస్ట్రిబ్యూషన్స్ ఎన్ని గురించి చాలా అనుకున్నాను. కానీ ఫైనల్గా బ్యాంక్లో మెయిన్స్ కానీ అటు ఇంటర్వ్యూ కానీ ఉపయోగపడిందంటే ఈ Group 2 కోచింగే. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ప్యానెల్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నాకు నిజంగా సార్ ఇక్కడ ప్రగతియే గుర్తొచ్చింది. ఇక్కడ ఎకానమీ సబ్జెక్టు, పాలిటీ సబ్జెక్టు, ఈ రెండింటి మీదే క్వశ్చన్స్ అడిగారు. అసలు నిజంగా నాకు అర్జున్ సార్, పాషా సార్ బాగా గుర్తొచ్చారు. పాషా సార్ అంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కాదు మీకు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పాలిటీ బిట్స్ అడుగుతుంటే మీ కళ్ళంటే బ్లడ్ వస్తుంది, అప్పుడు గుర్తొస్తాను నేను అనేవాళ్ళు. నిజంగా నాకు పాషా సార్ అప్పుడే గుర్తొచ్చారు. మీకు చెప్తారు పాషా సార్ అని వస్తారు, చాలా చాలా బాగుంటాయి. మ్యాథ్స్ కూడా ఇక్కడ ఫస్ట్ మాకు చెప్పించింది శంకర్ సార్తో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ కరసాం నేర్చుకున్నాము. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కోలాటం అని 2 కర్రలతో చేస్తారు, చెడ్డీ కర్రల కోలాటం. అది ఎన్నిసార్లు చేసామో మేము అసలు గుర్తే లేదు, వెళ్ళిపోయే వరకు కూడా చేస్తూనే ఉన్నాము. అంత బాగుంటుంది. అది మంచి ఎక్సర్సైజ్, హ్యాపీనెస్ని ఇస్తుంది, అంతా బాగుంటుంది. మళ్ళీ కరాటే నేర్చుకున్నాం కొన్ని క్లాసెస్, పెయింటింగ్ నేర్చుకున్నాం, క్రాఫ్ట్ వర్క్ నేర్చుకున్నాం. మా ఫేవరెట్ అది చెక్క భజన. అసలు మా బ్యాచ్కి అసలు చాలా సార్లు చేసాను చెక్క భజన. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎప్పుడు చెక్క భజనే చేసేవాళ్ళం ఫస్ట్ మేము. చాలా 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 బాగుంటుంది చెక్క భజన. ఇక్కడ కూచిపూడి నుంచి ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు. ఆయన పెద్ద వయసు అయినా కానీ మాకన్నా చాలా ఎనర్జెటిక్గా చేసేవాళ్ళు, బాగా ఎగిరేవాళ్ళు. మేము అట్లా ఎగరలేకపోయేవాళ్ళం. అసలు చాలా ఫన్నీగా బాగుంటుంది చాలా చెక్క భజన. అది మా ఫేవరెట్ అన్నిటికన్నా.
అట్లేం అల్లరి ఏం చేయలేదు. మీకు దిగులు విచారం వచ్చిన సంఘటనలు చెప్పు. దిగులు ఫస్ట్ నాది డిగ్రీ 2022లో అయిపోయింది. మా మదర్కి అప్పటి నుంచే బాగోట్లేదు. కరోనా టైంలో అన్నమాట. కిడ్నీ కొంచెం ఫెయిల్ అయ్యి అప్పటి నుంచి కొంచెం దిగజారుతూనే ఉంది పరిస్థితి. అట్లా ఉన్నా కానీ ఎప్పుడు నన్ను ఇంటికి రా, ఇంట్లో చూసుకోవాలి అని ఎప్పుడు చెప్పలేదు మా నాన్న కానీ మా అమ్మ కానీ. ఇవి ఉన్నారు కదా, ఇవి కొంచెం హీరింగ్ ప్రాబ్లం అన్నమాట. మనం చెప్పేది అర్థమవుతుంది కానీ లేట్గా, మనం ఒక 5-6 టైమ్స్ చెప్తేనే అర్థమవుతుంది ఆమెకి. షుగర్ పేషెంట్. ఇక్కడ వెనకాల ఇంత కణితలాగా కూడా వచ్చింది. నా హెల్ప్ లేకుండానే మా అమ్మని చూసుకుంది ఆవిడ. ఆమెకే బాగోదు, మళ్ళీ నా చదువు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి ఈయన ఉన్నారు కదా, ఈయన అసలు నాకేం చెప్పలేదు నా చదువు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి. వీళ్ళిద్దరే చూసుకున్నారు. అసలు మా అమ్మకి డయాలసిస్ చేసిన విషయం కూడా నాకు చెప్పలేదు. అసలు డయాలసిస్ చేసిన ఒక 10 డేస్కు 15 డేస్ దగ్గర ఉండి చదువుకుంటాను అన్నాను. వద్దు, రావద్దు, మా ముందు చూసుకుంటుంది అన్నారు. ఆమె షుగర్ పేషెంట్ ఎట్లా చూసుకుంటుందంటే నేనున్నా కదా అని అట్లా కప్పవచ్చుకుని వచ్చారు. అట్లా ఎలాగోలా అలాగే ఉంది. అక్టోబర్లో అదే నేను మా అమ్మతో గడిపిన చివరి రోజులు. అసలు ఇప్పటి వరకు ఇక్కడుండి మాట్లాడటం అంతే, కానీ అంత క్లోజ్గా దగ్గరుండి నేనే చూసుకోవటం అసలు నా కోసమే ఇచ్చారేమో అనిపించింది. ఆ 7 డేసే నేను ఇంకా చివరిగా మా అమ్మని నా చేతిలో పెట్టుకుని అట్లా చూసుకోవడం. ఇంకా నేను వచ్చేసాను నవంబర్ ఇంకా 28న. 27th నైట్ సండే మాకు ఫోన్ కాల్స్ ఉంటాయి ఇక్కడ, వారానికి 2 డేస్. మాకు థర్స్డే సండే వచ్చేది. సండే నైట్ కూడా నేను మాట్లాడాను, ఏం చేస్తున్నారమ్మా అంటే ఇక్కడ గోంగూర చికెన్ చేశాను తింటున్నారంటే మరి నాకు లేదా అని కూడా అడిగాను. నీకు వచ్చిన తర్వాత చేస్తానమ్మా అని కూడా అంది. బాగానే ఉంది, బాగానే చేస్తుంది. పొద్దున్నే సడన్గా ఇక్కడే సేమ్ ఇదే దాంట్లో మేము ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ రాస్తున్నాం టెస్ట్లు. అలా టెస్ట్ పేపర్ ఇచ్చారు, 2-3 బబుల్ చేశాను. సార్ వచ్చి ఇట్లా అన్నారు తల మీద అని. పైకి చూసేసరికి మీ అమ్మగారికి బాగాలేదంట, హాస్పిటల్లో ఉన్నారంట, తీసుకెళ్ళటానికి వచ్చారని అన్నారు. నిన్నే కదా మాట్లాడింది, బాగానే ఉందండి అని టెన్షన్తోనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళే వరకు కూడా నాకు అసలు తెలీదు. అక్కడ వెళ్ళంగానే టెంట్లు వేస్తారు కదా, అదంతా చూసి నాకు ఒకేసారి అంతే కదా, చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి ఒకేసారి లేకుండా ఉంటే కొంచెం అవుతుంది కదా. నాకు ఒకేసారి ఏం తెలియలేదు, ఒళ్ళంతా చల్లబడిపోయింది, ఏం అర్థం కాల. ఏం అర్థం కాలేదు. మా నాన్న కనిపించట్లేదు, మా చెల్లి కనిపించట్లేదు, ఎవరు లేరు. అసలు ఏమో నాకు అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏం తెలియట్లా. ఇంకా అది నా లైఫ్లో వర్స్ట్, నాకు బాగా పెయిన్ అదే. కళ్ళ అసలు చెల్లి చూస్తే నాకన్నా చిన్నది, నాన్నకి చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. అసలు నాలో నేనే ఉండేదాన్ని. సార్ వల్లే మాటికి బయట నుంచి బాధలో నుంచి బయటకు వచ్చానంటే సార్ వల్లే. ఎంత ఇన్స్పిరేషన్ అంటే అంత ఇన్స్పిరేషన్. ఎవ్వరు లేకుండా కూడా నువ్వు బతకగలవు, నువ్వు ఒక్కదానివే నిలబడాలి. నీ పేరెంట్స్ కానీ, మీ అన్న కానీ, చెల్లి కానీ, తమ్ముడు ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కదానివే నిలబడాలి, ఎడారిలో వెళ్తున్నట్టు వెళ్ళిపోవాలి అన్నంత ధైర్యం ఇచ్చారు సార్. అసలు ఇప్పటికీ మర్చిపోను. ఇక్కడ వచ్చి ముందు నిలబడి
ఇది జరిగిన తర్వాత కూడా అంత చదివి అంత రాసి సాధించారంటే నిజంగా 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 సార్ వల్లే. నిజంగా సార్ అక్కడ ఒకవేళ నేను డిగ్రీలో ఇక్కడ జాయిన్ అవ్వకూడదు అనుకున్నా, నిజంగా ఇక్కడ జాయిన్ అయిపోయి సార్, నేను దానికి ఎంతో రుణపడి ఉంటాను సార్. నాకు వచ్చిన ప్రతి రిజల్ట్ చిన్న విషయం కూడా సార్తో షేర్ చేసుకున్నా నేను. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకున్నదే అదంతా, బయట నుంచి ఏది తీసుకున్నది లేదు. అందుకే ఏది చిన్నది వచ్చినా సార్తోనే ఎక్కువ మాకు కనెక్షన్. అది చాలా బాధాకరమైన విషయం అనిపించింది. దాని నుంచి మెల్లమెల్లగా కోలుకుని అట్లా ఉండకూడదు, ఇట్లా మనం కూడా మాకు 2022లో అక్కడ ఒక విజయోత్సవం చేశారు. అక్కడ ఒకళ్ళు ఇట్లాగే ఒక అన్నయ్య వాళ్ళ వైఫ్ చనిపోయారని ఇట్లే ఫోటో తీసుకొచ్చారు. అది నాకు చాలా మైండ్లో ప్రింట్ అయిపోయింది. అది మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు అనిపించింది, ఉన్నప్పుడే అక్కడ చేశారు, చనిపోయిన తర్వాత ఎలాగోలా నేను కూడా ఇట్లా మా అమ్మ ఫోటో ఇలా స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇట్లా దండేయించాలి అని అనుకున్నాను. ఇప్పుడు నెరవేర్చాను. మా నాన్నకు కూడా లోపల ఎన్ని కష్టాలున్నా చెప్పాలంటే మాకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివించే అంత స్థితి లేదు. కానీ ఆయన స్థాయికి మించి చెమటతో కాదు రక్తంతో చదివించినట్టే మమ్మల్ని. అమ్మ పేరు మీద నువ్వు ప్రతి నెల చేతి వచ్చినప్పుడు ఒక చిన్న హెల్ప్ ఎవరు చేయమ్మా, అమ్మ ఎప్పుడైనా ఆనందపడది అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. కొంచెం ఈ విషాద విషయాలే నేను మీతో మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఎందుకు మాట్లాడుతానంటే ప్లీజ్ అమ్మా నాన్న గురించి తెలుసుకోండి. మీకోసం ఈ ప్రపంచంలో ఎవ్వరికంటే ముందు, కానీ దురదృష్టం ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు తీపిగా అనిపిస్తాయి, అమ్మ నాన్నల మాటలు చేదుగా అనిపిస్తాయి. ఇదే ఈ ప్రపంచం వింత. కానీ తెలుసుకునేటప్పుడు టైం అయిపోద్ది. అందుకే అంత ప్రతి బిడ్డ నేను నా అమ్మ నాన్న కోసం బతకాలి వాళ్ళని ఇలా అందరికీ నాకు ఎంత ఆనందం అనిపించిందో. దుర్గా భవన్ ఏమన్నాడు తెలుసా? దుర్గా భవన్ నేను 20 సార్లు ప్రోత్సహించింది. వాడేమన్నాడు తెలుసా? కలిసి వస్తే నడిచించే రోజులు, కలిసి వచ్చే రోజు వస్తే నడిచించే కూడా పుట్టారని సార్ చెబుతారు. నాకు వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. అయితే వాడేమన్నాడు తెలుసా? మా మామగారికి బంగారు కొన్న మొదటి కూతురు, 2 కొడుకులు చనిపోయిన తర్వాత పుట్టినటువంటి కూతురు చెవికి కాడ గుర్తించుకుని బతుకుద్దో లేదని భయపడుతూ బతికించుకున్నారట. అందుకే నా చేతిలో పెట్టేటప్పుడు అప్పగింత పెట్టినప్పుడు చెప్పారు, జాగ్రత్త అయ్యా, పిల్ల కొంచెం కోపడతా ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడే పోతే నువ్వు అనుకోవాకే అన్నాడు. ఆ మాట చెప్పారు కాబట్టి అదృష్టవంతుని. ఎంత పట్టాలు వచ్చారు ఆ మాట గుర్తుపెట్టుకుని మ్యాక్సిమం నా ఓటు కొద్ది నా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నా. నేను మీ అందరికీ ఆదర్శం అనుకుంటున్నా. నా కార్యంలో చదివిన బిడ్డ ఎక్కడ తప్పు చేయదని, అమ్మా నాన్నకి చెడ్డ పేరు తేదని, అత్తమామల దగ్గర కూడా అమ్మ నాన్న పేర్లు గర్వంగా నిలబెడద్దని, అలాంటి స్థితికి వెళ్ళొద్దని ఆశతో ఈ జీవి పనిచేస్తూ ఉంటారు. వీరికి భోజనాలు లేకపోతే తింటాలు, తాగటాలు, నిద్రపోటాలు ఇవన్నీ పెద్ద అవసరం కాదు. ఈ విజయమే నాకు ఆహారం. సింధుని హృదయపూర్వకంగా సింధూరా, ఎందుకంటే నేను సింధుని అంటున్నాను, సింధూరానికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తన తల్లిదండ్రుల స్థానం మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి నీ పెళ్లికి నీకు గజందూరంలో నేను మేడం వచ్చి కూర్చుంటామని నేను నీకు పూర్తిగా హామీస్తూ మీకే ఉంటుంది సార్ అసలు ఆ స్థానం, మీకే ఉంటుంది సార్ అసలు స్థానం. ఆ స్థానం నాకే ఉంటుందని హామీ ఇచ్చింది. చాలా సార్లు మా నాన్నతో కూడా అన్నాను సార్, కన్యాదానం చేయటానికి ఎవరు 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 మీ పెద్దమ్మ వాళ్ళని కూర్చోబెడదాం అంటే, ఎందుకు నాన్న అంత బాధపడతావు, ఒక్క మాట చెప్తే పూర్ణ సార్ ఉమా మేడం వచ్చి అసలు చేస్తారు అని చాలా సార్లు అన్నాను సార్. నా జన్మ ధన్యం. కన్యాదానం చేయడానికి మంచి పిల్లలు ఉండాలి, అంతే కదా. మరి ఒక వ్యక్తికి శ్రీ మహావిష్ణువుకి అప్పగించాలి అంటే లక్ష్మీదేవి అయి ఉండాలి. నాకు సాక్షాత్తు లక్ష్మీదేవి నా ఇంటికి వచ్చింది. ఉమా మన ఇద్దరు అంగీకరించేద్దాం ఈ రోజున. చూడమ్మా బాగా ఎంత బాగుందో. అంటే మేము చేయలేదు అదే కదా, అమ్మని తేలే కదా, అందుకే ఆ రోజునే అన్నాను, నేను ఉన్నాను, నువ్వు భయపడిపోతాను అని చెప్పేసి. గుణవతికి కూడా అదే మాట ఇచ్చాను. మరి మాకు తీరిక కరోద్యమం తెలియదు కానీ
అయినా ఈ 2 మాటలు ఇచ్చాను కాబట్టి ఈ 2 మాటలకి ఖచ్చితంగా నిలబడతాం. ఇలాంటి గౌరవం దక్కించినందుకు గొప్ప తండ్రిగా నేను ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో. మరి మీ అందరి యొక్క బాధ్యత ఇది. మీకు కన్న తల్లిదండ్రుల్ని గర్వంగా తలెత్తుంచే ఇలాంటి రోజు నాటికి మీరందరూ మీ త్యాగాలు ఫలితాలను ఇచ్చేలాగా చేస్తారని హృదయపూర్వకుంటూ సమయం కొంచెం లేదైంది. సింధు, ఆఖరిగా నీ చెల్లెలకి అందరికీ ఈ కాలేజీలో చదివే ప్రతి వాళ్ళకి వీళ్ళు కథక్కలు పిల్లలు మొదలు వచ్చి ప్రపంచమంతా నమ్మిన తర్వాత వస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ ప్రహరీ కూడా లేని రోజున మేడం కూడా లేదు, నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ. కానీ తీసుకొచ్చి ఒక పదం కూడా డౌట్ పడకుండా చెప్పినటువంటి ఆ 60 మంది తల్లిదండ్రులకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చాలాసార్లు చెప్పాను. మీ చెల్లెలికి ఇచ్చే ఒక మంచి వాక్యం అని చెప్పమ్మా. ఈరోజు ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చారు కదా మీరందరూ, అదే అయిపోతున్నారు కదా, ఎట్లుంటది ఏంటి అని కొంచెం భయంగానే ఉంటుంది. కానీ అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. సార్ ఏది చెప్తే అది బ్లైండ్గా ఫాలో అవ్వండి. మేము ఫస్ట్ ఇయర్లో సార్ని ఫాలో అవ్వకి ఇంత లేట్ అయింది మాకు. అప్పుడు డిగ్రీ సబ్జెక్ట్స్ కావాలి, అవే చదువుతాం అని చెప్పి కాంపిటేటివ్ అప్పుడు చదవలేదు. అది లేట్ పడిపోయి ఇంత లేట్గా మాకు వచ్చాయి. మీరు అలా ఏం పెట్టుకోవద్దు. సార్ నిజంగానే అక్కడ ఒక అక్క అన్నారు కదా, తుమ్మమంటే తుమ్మాలి అని చెప్పి, సేమ్ అంతే. సార్ ఏది చెప్తే అది చేయండి. రైట్ సీడ్ ఎట్ రైట్ ప్లేస్ ఎట్ రైట్ గ్రోత్ అంటారు కదా, మీరు కూడా అట్లే ఉన్నారు, రైట్ ప్లేస్లోనే ఉన్నారు. మీరు రైట్ సీడ్ అయితే ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి. ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ చేయించాలి? నీ ఎతుకులాటల్లో మా ఊరి నుంచి ఒక అతను ప్రగతి అయితే బాగుంటుంది, నేను ప్రగతి డిఎస్సి కింద టీచర్ కోచింగ్ ఇస్తారు కదా అంటే దీన్ని కూడా చెబుతారని అన్నారు. వచ్చి ఆ క్యాంపస్ అవన్నీ చూసుకోవడం అవన్నీ జరిగింది. బెస్ట్ ఇక్కడ ప్రగతి అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ప్రగతిలో జాయిన్ చేయడం అయింది. పాపని 2 years అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ బీటెక్ అంతా బీటెక్ చేస్తున్నారు కాదు, డిగ్రీ జాయిన్ చేయాలి, డిగ్రీ ఎక్కడ జాయిన్ చేయాలి అని సందేహం కలిగింది. ఈ లోపల సార్ని అడిగాము. సార్ని అడిగితే సార్ డిగ్రీ ఆల్రెడీ అప్పుడే ఫిక్స్ అయిపోయాము, డిగ్రీ కూడా ఇక్కడ జాయిన్ చేయడం అయింది. 3 సంవత్సరాలు కూడా ఇక్కడ అంతా ఇది అయిపోయింది. గ్రూప్ 2 ప్రిపేర్ చేశారు, అంతా బాగుంది. మా మిస్సెస్ కూడా ఇక్కడికి క్యాంపస్కు వస్తా పోతా ఉండేది. డిగ్రీలు పాపం డిగ్రీ చదువుతుండగానే మా మిస్సెస్ కొంచెం అనారోగ్యంతో హాస్పిటల్ ఇది. ఇప్పుడు మా మిస్సెస్ అన్నారు, మామయ్య లాస్ట్ మాట ఏంటంటే నువ్వు జాగ్రత్త, పిల్లలను చదువు ఆపద్దు. ఈ 2 మాటలే అంతే. నాకు చెవుగా వినపడి పాప లాభం ఫైనల్లో ఉంది, అయిపోయింది. ఇంకెక్కడ తప్పక ఇంకెక్కడ బాగోలేదు. ఆయన గ్రూప్ 2 కోచింగ్ ఇక్కడే ఇస్తున్నారు. ఆయన పాపని ఇక్కడే 2 సంవత్సరాలు కూడా ఇక్కడే వదులుతోంది. పాప ఈ మధ్యన అందరికంటే కొంచెం మెరిట్గా ఉండగాని కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు కూడా పోస్టులు వచ్చి నేను కొంచెం ఫీల్ అయ్యేది. నాన్న నాకంటే కొంచెం తక్కువ ఉండగాని అందరికీ కొంచెం అయితే ఒక 7-8 మందికి 10 మందికి వచ్చినాయి అంట జాబులు రాలేదు, నీకు నీ చేత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను అని డబ్బు గురించి కొంచెం ఫీల్ అవుతుండేది. డబ్బు గురించి ఆలోచించవద్దు, జాబ్ గురించి ఆలోచించవద్దు, నువ్వు ప్రయత్నం చేయి. ఇప్పుడు వాళ్ళకి అది ఒకటి వచ్చింది, నీకు ఇంకా ఆలస్యంగా ఇంకోటి ఇంకేమైనా మంచిగా రావచ్చు. దేవుడు నీకు ఏది ఇస్తాడో అది తీసుకుని సిద్ధం అవ్వు. నువ్వు జాబ్ కొట్టేంతవరకు పూర్ణ సార్ దగ్గర ఉండవే అని నేను ఫిక్స్ అయ్యా. ఈ లోపల మా అత్తగారు మా మామగారు వాళ్ళకి ఒకటే ఆడపిల్ల. మా భార్య చనిపోగానే అయ్యా నువ్వు చూస్తే 2 ఆడపిల్లలు, మేము చూస్తే ముసళ్ళం అయిపోయాం, నాకు ఒంటో బాగోలేదు. పాపని పెద్ద పాపని అంటే చాలామంది వచ్చి అడిగారు, ఇది పెద్దవాళ్ళు పెళ్లి చేయండి చాలు,
మీరు ఎలాంటి కట్నం అవసరంలా, పెళ్ళిని సవాళ్ళు మేము చూసుకుంటామని చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అడిగారు. నా మైండ్లో ఏంటంటే చదువు ఆపొద్దు అని మా మిస్సెస్ చెప్పిన ప్రకారం పిల్లల్ని జాబ్ కొట్టించాలి అన్న నా మైండ్లో ఉంది. వీళ్ళు మా అత్తమామ బాగా ఫోర్స్ చేశారు. నీకు తెలియదు, ఇద్దరు ఆడపిల్లలు, మేము బతికుండగానే ఒక దారి చేస్తే గురువులు పుణ్యాలు చేయాలి, చేద్దామని వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఊహే నాకు వాయించేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, పిల్ల ఎప్పుడు చేయాలో పెళ్ళి నాకు తెలుసు, దాని గురించి మీరు ఆగండి అని వాళ్ళకి విమర్శగా చెప్పాను. నాకు అందులో ఏంటంటే భార్య ఇక్కడ లేదు, ఆ మాట వినపడింది, నువ్వు జాగ్రత్త, పిల్లలు చదువు ఆపద్దు, జాబ్ కూడా. నేను ఆ అమ్మాయిదే నిరుత్సాహపడితే ఒకటే చెప్పా, నీకు జాబ్ కంపల్సరీగా వచ్చిందమ్మా, పూర్ణ సార్ దగ్గర ఉండు, పూర్ణ సార్ చెప్పింది ఉండు, డబ్బు గురించి అంటావా, నేను ఎట్టగొట్ట తిప్పలబడి నేను చదివిస్తానుగా అని అదే పట్టుదలతో నేను ఉన్నాను. పాప కూడా అదే పట్టుదలతో ఉంది అని సార్ నేను చెప్పినట్టుగా క్రమశిక్షణతో ఉండటం వలన పాప దారైంది. ఒక జాబ్ కాదు, ఒకే నెలలో 3 పోస్టులు గవర్నమెంట్ పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీగా జూనియర్ అసిస్టెంట్గా తెనాలి కోర్టులో చేస్తుంది. నేను ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో వచ్చింది పిఓగా. ఇవన్నీ కూడా పూర్ణ సార్కి మేము ఇప్పుడు రుణపడి ఉంటామండి. ఎందుకంటే కొంచెం చదివి ఫైనాన్స్ రూపం గల చాలా వీక్, ఫీజులు కట్టక మొన్న జాబ్ వచ్చినప్పుడు కూడా కట్టాల్సి వచ్చి మొన్న కూడా కట్టాము. ఇంకా బ్యాలెన్స్ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకుని ఆయన మా పరిస్థితులు అర్థం చేసుకుని మా పాపకి మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఎప్పుడు జీవితంలో నా రుణపడి ఉంటాను సార్. అది నెక్స్ట్ టార్గెట్ నా చిన్న పాప, మా భార్య ఇచ్చిన మాటకి ఆ చిన్న పాపను కూడా చదివించి ఓ దారి చేయాలని పూర్ణ చేతులని పెడతాను. ఆ పాప బాధ్యత కూడా. మేము ఏదో అట్టాగే కత్తి లేని ఉండవాళ్ళు మిల్లే అట్టాగే బతికాము, కానీ అట్టాగే బతికించాము. మా అమ్మాయి చనిపోయినా కానీ నా పిల్లలను శుభ్రంగా నేను చూసుకుని చేసుకున్నాను. తల్లి లేనట్టుగా చూడలేదు, ఉన్నట్టుగానే చూసుకుని నా పిల్లలకి ఏది కాడ తక్కువ చేయకోకుండా మా కష్టం చేసి నేను పిల్లల్ని శుభ్రంగానే చూసుకున్నాము. ఆయనైనా కానీ బాగా చూసుకున్నవాడు, పిల్లలంటే బాగా చూసాము. మా అమ్మ పిల్లలు కాడ బాగానే మాకు చేశారు. మా మాటలకి ఎదురు చెప్పేవాళ్ళు కాదు, మేము ఏదంటే అదే చేసుకునేవాళ్ళు. అట్లా చేయమట్టే శుభ్రంగా ఇవాళ ఈ స్థితికి రాగలిగారు. అంతవరకే నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ నోటితో మీ అందరికి కూడా ఉద్యోగాలు మీ అందరికీ కాడ నా మనవరాలకి వెళ్ళి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. पुस्तकाक्षपटि सुधाघटमुद्रिगे हस्तसंधृतपुस्तकाक्षपटि सुधाघटमुद्रिगे कस्तवास्ति वर्णने चतुरो नरातचरोत्तवा कस्तवास्ति वर्णने चतुरो नरातचरोत्तवा